కథానాయకుడు రాణా జెనీలియా జంటగా నటించిన తాజా సినిమా నా ఇష్టం. యువతరం ఇచ్చే ప్రేమ కథకు పూర్తిస్థాయి కమర్షియల్ అంశాలు జోడించి వినూత్నంగా చెప్పే ప్రయత్నం చేశాడు దర్శకుడు ప్రకాష్. చక్రి సంగీతం నా ఇష్టం సినిమాకు అదనపు ఆకర్షణగా నిలిచింది. యువ హీరో రామ్, దర్శకులు సుకుమార్, సంపత్ నంది, హాస్య కథానాయకుడు సునీల్ నా ఇష్టంపై తమ అభిప్రాయాలను వెల్లడించారు. ప్రేమించడం తప్పు కానప్పుడు దాన్ని కాపాడుకోవడానికి అబద్ధం చెప్పడం కూడా తప్పు కాదు. నా లవ్ నెవర్ డిస్టర్బ్ చేయలేడు. హలో అండి, ఇప్పుడు నా ఇష్టం సినిమా చూశాను. ఇతనే డైరెక్టర్ ప్రకాష్. నాకు జగడం అప్పటి నుంచి తెలుసు. హీఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ రైటర్స్ ఐవ్ ఎవర్ నోన్ ఇన్ ద ఇండస్ట్రీ. అండ్ ఫస్ట్ సినిమా తీశాడు నా ఇష్టం అని, చాలా బాగుంది. అండ్ ఇట్స్ ఫ్యాబ్ పర్ఫార్మెన్స్ బై ఎవ్రీ వన్. రానా, జెనీలియా అండ్ హర్షవర్ధన్ అందరూ బాగా చేశారు. చాలా ఆనందంగా ఉందండి. నా ఇష్టం సినిమాని మీరందరూ ఇంత పెద్ద సక్సెస్ చేసినందుకు. సో ప్రకాష్ నేను రూమ్మేట్స్, ఫ్రెండ్స్, ఇద్దరం కలిసి కెరీర్ స్టార్ట్ చేసాం. మా లైఫ్లో మా ఇద్దరికి ఆర్య ఎంత ఇంపార్టెంటో నా ఇష్టం కూడా అంతే ఇంపార్టెంట్. నా ఇష్టం ఒక యూత్ఫుల్ ఎంటర్టైనర్. ఆర్య 2 మాదిరిగానే ఇది కూడా ఒక పెక్యులర్ లవ్ స్టోరీ. క్యారెక్టరైజేషన్ అద్భుతంగా ఉంది, ఎక్స్ట్రాడినరీగా ఉందని చెప్పొచ్చు. ఎస్పెషల్లీ డైలాగ్స్ చాలా నచ్చినాయి నాకు. మనం లవ్ మ్యారేజ్ అంటే దానిలో ఒక ఎగ్జాంపుల్ ఉంది. లవ్ మ్యారేజ్లో మన లవర్ని మనమే చేసుకుంటాం, అరేంజ్ మ్యారేజ్లో పక్కవాడి లవర్ని చేసుకుంటామని. ఇలాంటి సర్కాస్టిక్గా ఉండే డైలాగ్స్ చాలా బాగున్నాయి, సెటరికల్గా ఉండే డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి. ప్రకాష్ నా కొలీగ్గా, యాక్చువల్గా నా ఫ్రెండ్ అని చెప్పొచ్చు. ప్రకాష్ ఒక ఫస్ట్ టైం డైరెక్టర్ లాగా ఈ సినిమాని ట్రీట్ చేయలేదండి, తీయలేదు. నాకు ఆయన చూస్తూ ఉంటే మళ్ళీ ఒక సుకుమార్ గారి డైరెక్షన్ చూస్తున్నట్టుగా అనిపించింది. ఒక కొత్తవాడైనా స్క్రిప్ట్ని నమ్మేసి ఈ సినిమా అవకాశం ఇచ్చి ఇంత అద్భుతంగా సినిమాని తీసిన పరుశూరి ప్రసాద్ గారికి కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. బ్రహ్మాండంగా సినిమా ఉంది, యూత్ అందరికీ బ్రహ్మాండంగా నచ్చుతుంది. అందరూ చూడండి, డెఫినెట్గా మీ అందరికీ నచ్చే సినిమా ఇది నా ఇష్టం. ఆర్యాలో నేను క్యారెక్టర్ చేశాను, పంచింగ్ పలక్నామా అని. దానికి చేసేటప్పుడు నాకు ప్రకాష్ పరిచయం అండి. యాక్చువల్గా నేను ప్రకాష్ని చూసి చాలా కామ్గా ఉంటాడు మనిషి, చాలా సాఫ్ట్గా ఉంటాడు. తన సినిమా తీస్తే కూడా అలాగా సాఫ్ట్గా కామ్గా ఉంటుందేమో అనుకున్నానండి. నా ఇష్టం చూసిన తర్వాత నా ఒపీనియన్ మార్చుకున్నానండి. తను యాక్షన్ తీస్తాడని నేను అనుకోలేదు, కామెడీ ఒకటే చేస్తాడు అనుకున్నాను. నాకు ఎస్పెషల్లీ ఈ సినిమాలో రానా గారు పెర్ఫార్మెన్స్ చాలా బాగా నచ్చిందండి. జనరల్గా సెల్ఫిష్గా ఉన్నానని చెప్తూ ఆ టైంకి హెల్ప్ చేయడం, అట్ ద సేమ్ టైం ఆ ఇష్యూని చాలా ఈజీగా తీసుకోవడం, ఏదో మనం పెద్ద హెల్ప్ చేసాం అనే ఫీలింగ్ లేకుండా ఉంటాం. ఆ క్యారెక్టరేషన్ బాగా నచ్చిందండి హీరోది నాకు. ఫస్ట్ టైం లైఫ్లో మొదటిసారి మళ్ళీ ఒక అమ్మాయిని చూడాలనిపించింది. చూస్తుంటే నాకెంతో ఇష్టం, నీ మాటంటే నాకిష్టం.